హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఈ వీడియోలో ప్రధానంగా తెలంగాణ ఈ పాస్ మనకి దగ్గర పడుతుంది. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరైతే కోరుకుంటారో వాళ్ళైతే ప్రత్యేకంగా మరి అప్లై చేసుకోవాలి. మీకు ఆల్రెడీ ఫీజు రియంబర్స్మెంట్లో జాయిన్ అయ్యారు చాలామంది మన కాలేజీలో. మరి తెలంగాణలో ఉన్న కాలేజీ కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో చాలామంది ఎంసెట్ ద్వారా జాయిన్ అయ్యి ఫీజు రియంబర్స్మెంట్ జాయిన్ అయ్యి ఉంటారు. వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఈ పాస్లోకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవాలి. నేను జస్ట్ రిమైండర్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే లాస్ట్ డేట్ 31/12 డిసెంబర్ 31 లోపు అయితే మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకోవాలి. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ 31 లోపు అప్లై చేసుకోకపోతే ఏమవుతుంది? అప్లై చేసుకోకపోతే మీ యొక్క పాకెట్ నుంచి పేరెంట్స్కి చెప్తున్నాను, మీ యొక్క స్టూడెంట్స్, మీ యొక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్లో జాయిన్ అవుతారో మరి 31 లోపు ఫీజు రియంబర్స్మెంట్కి అప్లై చేసుకుంటే, లేకపోతే ఇక మీరు అయితే మీ పాకెట్ నుంచి అయితే మనీ కట్టాలి. చాలామంది కూడా మరి ఎస్సీ ఎస్టీస్కి అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ర్యాంక్ ఎంత వచ్చినా కానీ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ రావడం జరుగుతుంది. 1,50,000. సపోజ్ సిబిఐటీలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ పిల్లలు అయితే చేరారో వాళ్ళకి 1,60,000 రూపాయలు అయితే ఫీజు. ఆ 1,60,000 రూపాయలు అయితే పేరెంట్స్ కట్టాల్సి ఉంది. అదేవిధంగా చూసినట్టయితే మరి బీవీఆర్ఐటీ, మరి గోకరాజు రంగరాజు, విఎన్ఆర్ వీటిల్లో కూడా 1,00,000 పైనే ఉన్నాయి ఫీజెస్. 1,00,000 పైనే ఉండే. ఇలా వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 1,00,000 రూపీస్ పైనే ఉండే. మీరు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అప్లై చేయాలంటే, అప్లై చేయకపోతే మీరు మీ చేతిలో నుంచి మీరే పేమెంట్ కట్టాల్సి ఉంది. కాలేజెస్ దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అనమాట. ఆల్రెడీ చాలా కాలేజెస్ చెప్పినాయి. మరి సిబిఐటి, విఎన్ఆర్, వాసవి, బీవీఆర్ఐటి ఇలాంటి కాలేజెస్ కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసాయి. ప్రతి ఒక్కరు కూడా మరి ఫీజు రియంబర్స్మెంట్కి అప్లై చేసుకోండి. ఫీజు రియంబర్స్మెంట్కి అప్లై చేసుకున్నప్పుడు ఏమైందంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మీరు కొంతమంది బీసీ స్టూడెంట్స్ కూడా 10,000 లోపు వస్తే వాళ్ళకి కంప్లీట్ ఫీజు రియంబర్స్మెంట్ జరుగుతుంది. బీసీ స్టూడెంట్, బీసీఏ, బీసీబీ, బీసీడి, మైనారిటీ వీళ్ళందరూ కూడా మరి రిమైండ్ చేస్తున్నాం. మరి 10,000 పైన ఉంటే 35,000 అయినా కట్టాల్సిందే కదా. ప్రతి ఒక్కరు కట్టాలి 35,000. మరి గుర్తుపెట్టుకోండి, మన ఛానల్ని మరి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలా మందికి మనం గైడెన్స్ ఇవ్వటం జరిగింది. మన ఛానల్ ద్వారా మెంటర్షిప్ ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకసారి రిమైండ్ చేస్తున్నా. ఎందుకంటే రిమైండ్ చేయటంలో మరి నా డ్యూటీ నేనైతే చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా 31 లోపు అంటే 31 ఈ రోజే మరి మీరు అప్లై చేసేసి మీరు ఏం చేస్తారంటే అది ప్రింట్అవుట్ తీసుకుని మీ కాలేజీలో రెస్పెక్టివ్ కాలేజీలో సబ్మిట్ చేసేది. మీ డ్యూటీ అయిపోయింది, వాళ్ళు చూసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు ఈ పాస్కి వెళ్ళేసి మీరు ఈ సేవాకి వెళ్ళి బయోమెట్రిక్ తంబు అవన్నీ ఇచ్చేసేస్తే మీరు ఇక్కడ జరుగుతుంది. ఇది చూసినట్టయితే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఈ సెక్షన్కి వెళ్ళి మరి ఆల్రెడీ నేను వీడియో చేయటం కూడా జరిగింది. వీడియో చేశాను. ఈ వీడియోలో మరి ఇంతకుముందు వీడియో చేసాను. ఇది చూడండి, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఎవరికైతే ఉందో మరి దీనికి సపరేట్గా మనం అప్లై చేసుకోవాలి. ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎస్సీ. దీనికి ఈ పీపీటీలు కూడా ఉండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రెన్యువల్ కూడా చేసుకోవచ్చు. రెన్యువల్ మరి ప్రతి ఒక్కరు ఫ్రెష్గా అప్లై చేసుకోండి, రెన్యువల్ చేసుకోండి. ఇదే మంచి లాస్ట్ మీకు అవకాశం 31 లోపు. 31 అంటే మరి ఇంకా మనకు టైం లేదు. మరి వాళ్ళు 7వ తారీఖు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్లై చేసి మీ యొక్క రెస్పెక్టివ్ కాలేజీలో సబ్మిట్ చేసుకోండి. లేకపోతే మరి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ 1,00,000 రూపాయలు మీ చేతుల్లో నుంచి, మీ జేబులో నుంచి, మీ పాకెట్లో నుంచి కట్టడం జరుగుతుంది. లేకపోతే ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ఊరుకోవు. తెలిసినాక వాళ్ళు మనీతో మరి బతుకుతున్నారు. మరి బిజినెస్ దే ఆర్ డూయింగ్ ద బిజినెస్ అనమాట. కాలేజీలు మనము పేమెంట్ చేస్తేనే వాళ్ళకి లెక్చరర్స్ కానీ వాళ్ళకి ఇంటర్నల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. మనమే మరి లేకపోతే ఇబ్బందులు అవుతాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఇచ్చారు అన్ని డీటెయిల్స్ కూడా ఉండి. పోస్ట్ మెట్రిక్ స్కాలర్స్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ మరి ఎప్పుడైతే 31 లోపు అయితే చేసుకోవాలి. ఫ్రెష్ రిజిస్ట్రేషన్, రెన్యువల్. మూడోది చూడండి, ఇదేమో ఫ్రెష్, ఇది రెన్యువల్. స్టెప్ 2 నేమ్ ఇన్ ఆధార్ ఎస్ఎస్సీగా షుడ్ బి మ్యాచ్డ్ ఎల్స్ నీడ్స్ టు అప్డేట్ నేమ్. మీ సేవా సెంటర్లో ఆధార్ కార్డులో ఉన్నది ఎస్ఎస్సీలో ఉన్నది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. లేకపోతే మీరు ఈ సేవాకి వెళ్తే వాళ్ళు మీ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ఎలాగుందో మీ ఆధార్ కార్డు కూడా దానిలో కూడా నేమ్ అదే విధంగా మ్యాచ్ చేస్తారు.
అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. జస్ట్ రిమైండ్ చేస్తాను, ఆల్రెడీ మన వీడియోలో పెడతాం కూడా జరిగింది. ఆ వీడియోని లింక్ కూడా నేను ఇస్తాను. ఆ వీడియో లింకు మన ఛానల్లో మళ్ళీ పెడతాం జరుగుతుంది. జస్ట్ రిమైండర్ కాల్, దిస్ ఈజ్ ఫర్ ద రిమైండర్ కాల్ ప్రతి స్టూడెంట్. మరి తెలంగాణ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఫీజు రీయింబర్స్మెంట్ రావాలంటే మరి ఫీజు రీయింబర్స్మెంట్కి అప్లై చేసుకోవాలి. ఇది వీడియో సారాంశం. థ్యాంక్ యూ, బై, ఆల్ ది బెస్ట్.